తీసుకొస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్లోనే 2019లో 40% ఓట్స్ వచ్చినప్పుడు 23 సీట్లు వచ్చాయి. ఇవాళ 40% ఓట్లు వచ్చినప్పుడు 11 సీట్లు రావడం ఏంటి? అనూహ్యంగా అనేక నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది, గెలుస్తుంది అనుకున్న చోట అది కాకుండా ఉండవల్లి అరుణ్ లాంటి వాళ్ళు చెప్పిన ఒక సూత్రం ఉంది. అక్కడ రిగ్గింగో మరోటో ప్రలోభాలు ఇంకోటో ఆ బూత్లో 100% ఓట్లు వైసీపీ పక్షాన పడితే కౌంటింగ్ రోజున అక్కడ 80% 90% ఓట్లు కూటమికి రావడం ఏంటి? ఎందుకు అట్లా జరిగింది? అంటే ఈ ప్రోగ్రామింగ్లో లోపం ఉందా? ఈవీఎంల మార్పిడి జరిగిందా? ఏం జరిగింది? లేదా హ్యాకర్స్, రికగ్నైజ్డ్ హ్యాకర్స్ కానీ లేదా అన్రికగ్నైజ్డ్ హ్యాకర్స్